అన్న ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూశానన్న. సుమ గారి కొడుకు అసలు అదరగొట్టాడు అన్న. యూత్ఫుల్ ఎంటర్టైనర్. రవికాంత్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. లవ్ స్టోరీ కొత్తగా ఉంటుందన్న. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు బాధలు పడే కంటే మనోడు లవ్ ఫెయిల్యూర్ అయినా కానీ సక్సెస్ అవుతాడు. అది చాలా బాగా తీశాడు. ఎక్కడా కూడా పాత స్టోరీలానే అనిపించలేదు. చాలా బాగా తీశాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా చాలా బాగా యాక్ట్ చేసింది. బబుల్ గమ్ మూవీ ఎందుకురా చాలా బాగుందన్న. లవ్ స్టోరీ అసలు పీస్ఫుల్గా ఉంది. కామెడీ ఉంది. మన రోషన్ కనకాల గారికి తండ్రి క్యారెక్టర్కి ఇద్దరి మధ్య కాంబినేషన్ అయితే అసలు నవ్వుకోలేక చచ్చిపోతాం. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి అన్న. సూపర్ యాటిట్యూడ్ అన్న. కరెక్ట్ యూత్కి కనెక్ట్ అయిపోతుంది మూవీ. చాలా బాగా చేసిండు. నచ్చిందన్న. హిట్ సినిమా అయితే. అబ్బో అసలు మామూలుగా లేదన్న రొమాన్స్. ఒక సాంగ్లో అయితే లిప్ లాక్లే అన్న. ఒక మినిమం 20 లిప్ లాక్స్ ఉంటాయేమో. లెక్క పెట్టలే అన్నా. లేదన్నా లేదు. బ్రహ్మానందం గారు ఉన్నారు. అంత లేదన్న రొమాన్స్. తక్కువే. ఇదే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అన్న. అది అందులో రొమాన్స్ బాగుంటుంది. ఇదేంటంటే ఫ్యామిలీ చూడటానికి కూడా బాగుంటుంది ఈ మూవీ. బబ్లికమ్ సూపర్ ఉంది అసలు. లవ్ స్టోరీ చాలా బాగుంది. సింపుల్ గా చాలా బాగుంది. ఓకే సూపర్. ఫ్యామిలీతో చూడొచ్చు. సాంగ్ సూపర్ ఉన్నాయి అసలు. జాను సాంగ్ అయితే హైలైట్ అసలు. సూపర్. చాలా బాగుంది. ఫస్ట్ మూవీ కదా. సూపర్ అసలు. చాలా బాగుంది. సూపర్ ఉంది. సుమక ఇండస్ట్రీకి మంచి హీరోని ఇచ్చినాం. చాలా 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 థ్యాంక్స్ అక్కడ. చాలా బాగుంది సినిమా. మొత్తం చాలా ఎంజాయ్ చేసినాం. మీతో చూసినప్పుడు ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎక్కడ ల్యాగ్ అనేది బోర్ అనేది లేకుండా అసలు హీరో ఒక్క నిమిషం కూడా అసలు మనకు బోర్ అనిపించే ఒక సిచ్యువేషన్ కూడా లేదు. ప్రతిదీ కూడా యాక్టింగ్ పరంగా కానీ మనోడైతే హీరో కొట్టేశాడు. నాకు ఈ సినిమా నాకు ఇంతగానో ఇట్టగానికైతే ఒకటే కారణం అన్న. నాకైతే ఒకటే అనిపించింది. మనోడు యాటిట్యూడ్ యాక్టింగ్ ఈ రెండింటి మీదనే సినిమా బేస్ హిట్ అయింది. కానీ లేకపోతే అసలు వేరే లెవెల్లో ఉండు. కొత్త సినిమా లాంచ్ అవుతున్నాక హీరోగా లాంచ్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి భయం ఉంటుంది. నిజంగా సుమకకి ఎంత భయం ఉందో ఏమో తెలియదు. కానీ సినిమా మాత్రం హీరో కొట్టేశాడు. చాలా చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీ కూడా ఏదో లవ్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో చూపి లవ్ అండ్ కెరీర్ గురించి చూపించడం చాలా మంచిగా అనిపించింది. సూపర్ అన్న. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ హీరోయిన్ మధ్యలో నా కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నాకు పర్ఫెక్ట్గా నచ్చింది అన్న. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినా మంచి సబ్జెక్ట్ అనిపించింది నాకైతే సినిమా చూసినంతసేపు. అంటే ప్రతి ఒక్కరు చూడాలన్న. అంటే ఫ్యామిలీ అని కాదు, ప్రతి ఒక్కరు యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ కూడా చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ. అంటే ఒక లవ్వే కాదు అన్న, లైఫ్లో కెరీర్ కూడా ఇంపార్టెంట్. లవ్ ఎంత ఇంపార్టెంటో కెరీర్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది. కానీ కెరీర్ మీద ఎంత ఇంపార్టెన్స్ అనేది సినిమా చాలా వండర్ఫుల్ స్టోరీ అన్న. అంటే డిఫరెంట్గా ఉంది స్టోరీ అనేది. ఇంత కొత్తదనం అనేది చూపిలే ఇంతవరకు ఎవరు. చాలా బాగుంది డైరెక్షన్. ఇంకా హీరో యాక్టింగ్ గురించి అయితే ఒకటే చెప్తున్నా. మనోడు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ పరంగా కానీ తన నెక్స్ట్ సినిమా అయితే ఇంకో వేరే లెవెల్ ఉంటుందని మాత్రం అనిపిస్తుంది. సూపర్ చేసిన మనోడు యాక్టింగ్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ మామూలుగా లేదు. సూపర్. నిజంగా సుమక్క కొడుకు అంటే సుమక్కని మించిపోయింది అన్న యాక్టింగ్లో అయితే మాత్రం. సాంగ్స్ బాగున్నాయి అన్న. సాంగ్స్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ జిలేబీ సాంగ్ యూట్యూబ్లో మన ఇన్స్టా ఐడీలో ఎంత ట్రెండింగ్లో ఉందో మీ అందరూ తెలుసు. కానీ సినిమాలో మాత్రం సాంగ్స్ ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసినాం. ఆ జిలేబీ సాంగ్ వచ్చినప్పుడు అయితే ఇంకా అల్టిమేట్. సుమక్క కూడా డ్యాన్స్ చేసింది. అట్లుంది. ఈరోజు ఇప్పుడు పోయేటప్పుడు ఏం తింటే బాగుంటుంది అంటావు అన్న? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఈ సినిమా కూడా అట్లే ఉందన్న. మటన్ బిర్యానీ తిన్నట్టు ఫుల్గా నువ్వు మస్తు గట్టిగా ఆకలి అయ్యి పోయి తింటే ఎట్లుంటుందో ఈ సినిమా చూసిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు అట్లా అనిపించింది. బబ్లీగమ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ చాలా మంది ట్రోల్ చేశారు కదా, బ్లాక్ ఉన్నాడు కదా వీడి హీరోయిన్ అని ట్రోల్స్ అయితే వచ్చినాయి. దాని గురించి ఏమంటావు? అదే ఇక వాళ్ళ అన్నోళ్ళని ఒంగబెట్టి కారం పెట్టాలంతే. ఒంగబెట్టి జీలా కారం పెడితే సరిపోతుంది అంతే. సుమక్క వాళ్ళ అబ్బాయికి ఏం చూసారు, ఒక హీరోకి ఏం చూసారు? ఒక హీరో కిందనే చూసిన నేను. సుమక్క ఇక కిస్మత్ అలా ఒక డైలాగ్ కూడా ఉంది కాబట్టి జో హోనికా హోతే రైతా. కిస్మత్లో మనకు రాసి ఉంటే ఏదన్నా అవుతుంది. ఆ హీరో అనేది ఇప్పటికీ ఆల్రెడీ ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. రెండు సినిమాలు పట్టేసుకుంటా ఆల్రెడీ. వాళ్ళ కిస్మత్ మంచిగా ఉంది పోయి. కానీ సినిమా కంటెంట్ వచ్చేసరికి సినిమా కంటెంట్ నాకు ఇంపార్టెంట్. సినిమా మాత్రం చాలా బాగా తీసారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మ్యూజిక్ కానీ డ్యాన్సులు కానీ ఏది తగ్గకుండా అన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఒక గోల్ని రీచ్ అవ్వడం ఎట్లా అనేది పాయింట్ ఇది. ఆ గోల్ని రీచ్ అయిపోయిండు. ఒక అమ్మాయి ఫెయిల్యూర్ అయిన అంటే లవ్ ఫెయిల్యూర్ చేసినా కానీ చచ్చిపోకుండా దాన్ని బీట్ చేయడమే ఇంపార్టెంట్. ఈ సినిమా కూడా నాకు
నాకు మొన్న సలార్ కంటే నాకు ఇది బాగా నచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, దానిపైన ఇది బాగా నచ్చింది. అది కలెక్షన్ పరంగా వసూలు చేసింది కానీ నాకు కథ పరంగా ఇది బాగా నచ్చింది అనమాట. సినిమా సూపర్ అన్న, మైండ్ బ్లో. వాళ్ళ బ్లడ్లోనే ఉంది భయ్యా, వాళ్ళ బ్లడ్లోనే ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ యాక్టర్సే ఉన్నారు, అంతా నడుస్తూనే ఉంది. వాళ్ళ యాక్టింగ్ గురించి చెప్పేది ఏం లే, వాళ్ళు ఎక్స్ట్రాడనరీగా చేసిండు. ఫస్ట్ సినిమా లెక్క నాకు అయితే అనిపించలేదు భయ్యా, అది ఫస్ట్ సినిమా లెక్క అనిపించలేదు. కొంచెం 16 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళని కాకుండా ఆ పైన 80 ఏళ్ళు ముసలోళ్ళు ఉన్నా పర్లే. ఎందుకంటే అన్ని కిస్సింగ్లు కానీ ఇట్లాంటివి మళ్ళీ చిన్నపిల్లలు చూస్తే మళ్ళీ దాన్ని ఇదేనో పెట్టిండంటే మళ్ళీ వచ్చిన పరిశాన్ ఎందుకు వచ్చిన బాధ. అట్లా సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుందన్న. కానీ నాకేంటంటే ఈ తెలంగాణ యాసలో వేసిన వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఒక్కటి చాలు ఈ సినిమా మొత్తం. ఏం బ్రా అవలగాని లెక్క తిరుగుతున్నావు, ఏం బ్రా బేవర్స్ గారు లేవు లేవు నీ అక్క, ఈ డైలాగులు ఏమవుతున్నాయో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదే అంటారు, బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఇంట్రడక్షన్ సీన్ కానీ చిన్న సింపుల్గా ఆ ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలన్న. ఆ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ సీను నువ్వు బట్టలు లేకుండా తిరగడం అదొక్కటి చాలు. నువ్వు అర్జున్ రెడ్డి కాదు నెక్స్ట్ లెవెల్కి అంతే. బాగా తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా అయితే హైలైట్ ఉంది. ఫస్ట్ టైం మూవీ తీసిన రోషన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ అయితే బాగుందండి, ఫస్ట్ టైం అయినా చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. స్టేజ్ మీద డీజే సాంగ్స్ అవునండి చాలా బాగుంది. యాటిట్యూడ్కి తగ్గట్టుగానే మూవీ ఉంది సినిమా, తన యాటిట్యూడ్ తగ్గట్టుగానే సినిమా తీశారు. అలాగే నిరూపించుకున్నాడు లాస్ట్ టైం క్లైమాక్స్ లో. చాలా బాగుంది మూవీ. 5.5 ఇస్తాం. ఫ్యామిలీతో రావచ్చు, లవ్ స్టోరీ కూడా బాగుంది, యూత్ కి రావచ్చు. పిప్పి కింద నవలేసాడు అంతే, మామూలు సినిమా సూపర్. అదే ఈ లవ్ కి సంబంధించిన సీన్స్ కొన్ని ఉంటాయి, అందుకే నేను అంటున్నా. కేవలం కాదు, అందరూ చూడొచ్చు. లవర్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. సినిమా ఎప్పుడైనా సరే అన్న, ఫస్ట్ సినిమా అనేది ఎప్పుడు ఇలాంటి సినిమానే తీసుకోవాలి. ఏ హీరో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినా కానీ ఇలాంటి సినిమా తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్ బాగుంటుంది. అంతే పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు పెట్టేసుకుని ఫైట్లు పెట్టేసుకుని అలా కాకుండా ఇలాంటి లవ్ స్టోరీ సింపుల్గా నీట్గా అందంగా తీసుకుంటే అన్న ఏమన్నా లొకేషన్స్ అన్న గోవా లొకేషన్స్ అవి అసలు మామూలు సినిమా లేదు. కంప్లీట్ అంటే లవ్ స్టోరీ ఉందని కంప్లీట్ ఏముంటుంది అన్న, దాన్ని ల్యాగ్ చేస్తేనేమో ల్యాగ్ అయింది అంటారు, కంప్లీట్ చేస్తే అది లేదు. సినిమాలో ఏం చూపించాలో అన్నీ చూపించారు. రొమాంటిక్ సీన్స్ కానీ లిప్ సీన్స్ కానీ లవర్స్ అయితే మాత్రం పండగ చేసుకుంటారు. నేనైతే చెప్పేది ఒకటే, మంచిగా లవర్స్ ఎవరైనా ఉంటే కార్నర్ టేబుల్ బుక్ చేసుకోండి, కార్నర్ సీట్ బుక్ చేసుకోండి, సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అంతే. సూపర్ ఖచ్చితంగా నిజంగా ఫస్ట్ మూవీ అయినా కానీ ఈ రేంజ్ యాక్టింగ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బాగా ట్రైనింగ్ ఉండదు. సుమ గారు ట్రైనింగ్ అంటే మామూలు ట్రైనింగా, కోటికి ఎలా అంటే చేప నూరినట్టు ఉంది, ఇక్కడికి వస్తే తల మెరిసిపోతున్నాడు అంతే. సూపర్ ఉన్నాడు అసలు నిజంగా. హిట్ అయ్యి కాదన్న, ఆల్రెడీ ఒక స్టెప్ ఎక్కేసాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఏ లెవెల్ వెళ్తుందో తెలియదు కానీ అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమా నెక్స్ట్ వస్తే కూడా ఆశ్చర్యపడలేదు. ఆ రేంజ్కి వెళ్ళిపోద్ది అన్న. సూపర్ ఉందన్న.